అధిష్టానం సయ్యంది పదవుల ఆశ సజీవంగా ఉంది. తెలంగాణ కాంగ్రెస్ లో మళ్లీ నామినేటెడ్ పదవుల చర్చ మొదలైంది. ఇప్పటికీ ఆశావాహుల్లో సగం మంది ఢిల్లీలో లాబియింగ్ కూడా మొదలుపెట్టారు. మరికొందరు తమ అనుకూల నేతల్ని సంప్రదిస్తున్నారు. ఈసారి ఎలాగైనా పదవి ఇప్పించాలని మొరపెట్టుకుంటున్నారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలకు అధిష్టానం గుడ్ న్యూస్ చెప్పింది. నామినేటెడ్ పదవుల భర్తీకి ఏఐసీసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2 ఏళ్ల ఎదురుచూపులకు ఫుల్ స్టాప్ పెట్టింది. బుధవారం సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో సమావేశమైన మీనాక్షి నటరాజన్ నామినేటెడ్ పోస్టుల భర్తీపై చర్చించారు. అధిష్టానం అంగీకరించినట్టు తెలిపారు. నామినేటెడ్ పోస్టులు ఎవరికి ఇవ్వాలన్న విషయంపై 4.5 గంటల పాటు సుదీర్ఘ మంతనాలు జరిపారు. ముందుగా కుల సంఘాల కార్పొరేషన్ చైర్మన్ పదవులకు పేర్లను ప్రకటించనున్నారు. 2 రోజుల్లో జీవో కూడా విడుదలయ్యే అవకాశం ఉందంటున్నారు. ఇతర నామినేటెడ్ పదవులను కూడా భర్తీ చేయనున్నారు. కొత్త మండల కమిటీలు వెయ్యాలని, బీఎల్ఓలను కూడా నియమించాలని అధిష్టానం నిర్ణయించింది. ఇప్పటికే పలువురి పేర్లను పరిశీలించింది పీసీసీ, ఏఐసీసీ. ఏ పదవులు ఎవరికి కట్టబెట్టాలన్న విషయంపై కసరత్తు కూడా జరిపినట్టు తెలుస్తోంది. 2 రోజుల్లో జీవో వస్తుందన్న ప్రచారంతో ఆశావహులు అలర్ట్ అయ్యారు. తమకు అనుకూలంగా ఉన్న నేతల దగ్గరికి వెళ్లి ఈసారి ఎలాగైనా పదవి ఇప్పించాలని వేడుకుంటున్నారు. మరికొందరు లోకల్ లీడర్లను వదిలేసి డైరెక్ట్గా ఏఐసీసీ పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. నామినేటెడ్ పోస్టుల భర్తీతో కాంగ్రెస్లో కొత్త జోష్ వస్తుందని పీసీసీ వర్గాలు భావిస్తున్నాయి.